బీట్స్. సో ఇప్పటిదాకా మనం చూసే డిఫరెంట్ బీట్స్, మనకు కనిపిస్తున్న సౌండ్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ టోన్స్, డిఫరెంట్ మ్యూజిషియన్స్ విల్ ప్రొడ్యూస్ డిఫరెంట్ టోన్స్, డిఫరెంట్ హార్మోనిక్స్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మనకి బీట్స్ రిలేటెడ్ డెవలప్ అవుతాయి. ఒకసారి బీట్స్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? జనరల్గా బీట్స్ ఈజ్ నథింగ్ బట్ బీట్స్ విల్ ప్రొడ్యూస్ సేమ్ ఫ్రీక్వెన్సీస్ విత్ డిఫరెంట్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఇక్కడ వింటున్నాం మనం, మన బీట్స్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అవుతుంటాం మనం. సడన్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్న సౌండ్కి సేమ్ ఆర్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. సో నేను మాట్లాడే ఫ్రీక్వెన్సీ, మీరు మాట్లాడే ఫ్రీక్వెన్సీ, యూ కెనాట్ హియర్ మై వాయిస్ యాజ్ వెల్, మీ వాయిస్ కూడా నేను వినలేను. అక్కడ ఏమవుతాయి? బీట్స్ ఫామ్ అవుతాయి. రెండు సాంగ్స్ ప్లే చేస్తున్నాం, రెండు ఇయర్ ఫోన్స్ తీసుకొని సేమ్ సౌండ్ పెట్టుకోండి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ పెట్టుకొని రెండు ఇయర్స్లో పెట్టుకొని మీరు ఏ సౌండ్ వినలేరు, బీప్ అనే సౌండ్ వస్తుంది. బికాస్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ సేమ్. అట్లని చెప్పి ఒక దగ్గర డీజే, ఇంకో దగ్గర మామూలుగా మెలోడీ పెట్టుకుంటే డిఫరెన్స్ కనిపిస్తుంది, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి. సో అట్లా కాకుండా క్లోజెస్ట్గా ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఉన్న సాంగ్స్ పెట్టుకోండి, వినపడదు. పెద్ద నాయిస్ జరుగుతుంది, మనం మాట్లాడినా ఇంకొకరికి వినపడదు. బికాజ్ అక్కడ మనకి బీట్స్ ఫార్మేషన్ అవుతాయి అన్నట్టు. సో ఈ బీట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆ బీట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ బీట్స్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయని చూద్దాం. జనరల్గా బీట్స్ ఫామ్ అయ్యాలంటే 2 వేవ్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకోవడం. మనం స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఫాలో అవుతాం. జనరల్గా స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవ్వడం. ఇక్కడ ఒక డిఫరెంట్ నేమ్ వస్తుంది అండి, ఇంటర్ఫెరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2 వేవ్స్ ఒక ప్లేస్లో సేమ్ ఫేజ్తో మీట్ అవ్వచ్చు, ఒక ప్లేస్లో ఆపోజిట్ ఫేజ్తో మీట్ అవ్వచ్చు. మనం డిస్కస్ చేసాం, 2 వేవ్స్ అనేటివి సేమ్ ఫేజ్తో మీట్ అయితే దట్ యాంప్లిట్యూడ్ ఈజ్ గోయింగ్ టు బి డబుల్, అండ్ ఆపోజిట్ ఫేజ్తో మీట్ అయితే వానిష్ అయిపోతుంది వేవ్. సో వాటిని రిలేట్ చేస్తూ ఇలా తీసుకుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ వేవ్నే తీసుకుందాం. ఇక్కడ తీసుకున్న ప్రాక్టీలో ఎలా అయినా తీసుకోవచ్చు, ఇలాంటి ఒక వేవ్ తీసుకుంటున్నాం. సో లెట్ కన్సిడర్ దిస్ ఈజ్ y1 డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. లెట్ సేమ్ యాంప్లిట్యూడ్ అనుకోండి బట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, స్మాల్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, నాట్ మచ్ బిగ్ డిఫరెన్స్. సో a cos of ω1t అని తీసుకుంటున్నాం. We started from the extreme point, so that is a cos of ω1 and t. And another wave have taken here, that ఫ్యాక్టర్ అనేది వేవ్ ఫ్యాక్టర్స్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఒక ప్లేస్లో ఆపోజిట్ ఫేజ్ అవుతుంది, ఇంకో ప్లేస్లో సేమ్ ఫేజ్ అవుతుంది, ఇలా ట్రావెల్ చేస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా? సో ఇక్కడ చూడండి, సేమ్ ఫేజ్తో స్టార్ట్ అవుతున్నాయి వేవ్స్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండడం వల్ల కొంచెం స్లో ఫాస్ట్ జరుగుతున్నప్పుడు చూడండి, ఇద్దరు సేమ్ పాయింట్స్లో మీట్ అవుతున్నారు. సేమ్ పాయింట్స్లో మీట్ అయినప్పుడు దీని యొక్క రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ ఎలా రావాలి? దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ దేర్ యాంప్లిట్యూడ్స్ వెన్ దే ఆర్ మీటెడ్ ఎట్ సేమ్ ఫేజ్, ఆర్ డిక్రీజ్ దేర్ యాంప్లిట్యూడ్ వెన్ దే ఆర్ మీటెడ్ ఎట్ ఆపోజిట్ ఫేజ్. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇదేమో మ్యాక్సిమం పైకి వెళ్తే ఇంకోటికి మినిమం అవుతుంది, కింద మ్యాక్సిమం అవుతుంది. అంటే మనం ఈ సెకండ్ వేవ్ ఈక్వేషన్ ఇలా కన్సిడర్ చేద్దాం. దట్ ఈజ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు a cos of ω2 ఇంటూ t. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఎలా వేరీ అవుతున్నాయి. చిన్న కాన్సెప్టే, ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, కొంచెం లాజికల్గా అడుగుతారు. అది ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు. సో ఇట్లా మనకి బీట్స్ ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి, క్యాలిక్యులేట్ చేస్తాం, ఈజీ ఉంటుంది చూడండి. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు a cos ω2t. అండ్ మనం ఈ ప్లేస్కి ఆలోచిస్తే, ఈ ప్లేస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ పొజిషన్ అనుకుందాం, దిస్ ఇస్ బి పొజిషన్, అండ్ ఇది మనకు సి పొజిషన్ అనుకోండి. ఏ పొజిషన్ దగ్గర 2 వేవ్స్ మీట్ అయిపోయినాయి కాబట్టి వీటి యొక్క యాంప్లిట్యూడ్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. అండ్ దట్ స్లోలీ దట్ యాంప్లిట్యూడ్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ బికాస్ ఫేజెస్ ఆపోజిట్. ఇక్కడికి వచ్చేసరికి అపోజ్ అవుతున్నాయా అంటే మనకి యాంప్లిట్యూడ్ స్లోగా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఇలా డిక్రీజ్ అవుతుంది. కొంచెం క్లియర్ డిఫరెన్స్ కోసం రాస్తున్నా, ఇలా వానిష్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేజ్. మళ్ళీ ఈ ఫేజ్ దాటిన వెంటనే వేవ్స్ ఏమవుతున్నాయి, మళ్ళీ సేమ్ ఫేజ్ దగ్గర సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, అంటే ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఈ పాయింట్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా సేమ్ ఫేజ్కి మీట్ అయిపోతే వాటిని కన్స్ట్రక్టివ్, అండ్ స్లోలీ మళ్ళీ అవి ఆపోజిట్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతుంది. ఈ ప్లేసెస్లో వస్తే దీన్ని మనం బీట్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇలా వస్తాయి. ఇంకా మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వేవ్స్ని కావాలంటే, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 పాయింట్స్ అవసరం. దీన్ని మనం జనరల్గా వానింగ్ పాయింట్ అంటాం. అంటే స్లోలీ దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ బికమ్స్ 0.
that amplitude of beat frequencies become 0, and this maximum point ni manam waxing point antam. ఇప్పుడు మనకి క్రెస్ట్ ట్రఫ్ ఎలాగనో యాంటీనోడ్ నోడ్స్ ఎలాగనో ఇక్కడ కూడా బీట్స్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ పాయింట్స్ కంటిన్యూ వస్తాయి. మళ్ళీ వ్యాక్సింగ్ ఇలా బీట్స్ ఫ్రీక్వెన్సీస్ కంటిన్యూగా ఫామ్ అవుతాయి. దానివల్ల ఎన్ని బీట్స్ ఫామ్ అవుతున్నాయి, ఎంత వాల్యూస్ వస్తున్నాయని క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ వీ గాట్ 2 డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్. వీ కెన్ రైట్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, దట్ ఈస్ y1 plus y2. వాట్ ఈస్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఈజ్ రిక్వైర్డ్, రైట్? సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ తెలిస్తే మనకి యాంప్లిట్యూడ్ ఏంటో ప్రెడిక్ట్ చేయొచ్చు. therefore y is equals to a cos omega 1t plus a cos omega 2t. we know ఈక్వేషన్స్ అనేటివి ఫ్రీక్వెన్సీ రిలేట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. cos of omega 1 is nothing but 2 pi f1 into t and y2 is equals to a cos of 2 pi f2 into t. సో వాళ్ళని సూపర్ ఇంపోజ్ చేయడం. అగైన్ వి గాట్ వన్ అదర్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ sin c ప్లస్ sin d, cos c ప్లస్ cos d. సైన్ కూడా వాడచ్చు, డోంట్ వరీ. వీ కెన్ టేక్ కాస్ ఫంక్షన్, ఇక్కడ కాస్ తీసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది ఈక్వేషన్. వీ కెన్ టేక్ సైన్ ఫంక్షన్ ఆల్సో. సైన్ తీసుకుంటే మీన్ నుంచి స్టార్ట్ అయితే, మీన్ నుంచి స్టార్ట్ అయినా కూడా మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ప్రీవియస్ స్టేషనరీ వేవ్స్ ఈక్వేషన్లో ఏం చెప్పాం, వేర్ దట్ యాంటీనోడ్ పొజిషన్ ఈస్ ఫార్మ్డ్ వీ హ్యావ్ టేకెన్ సర్టెన్ కండిషన్స్ లైక్ 0 దగ్గర π/2 degrees దగ్గర 3π degrees దగ్గర ఏ యాంగిల్స్ దగ్గర మనకు యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి. వేర్ ద నోడ్స్ ఆర్ ఫార్మ్డ్, సో నోడ్స్ పొజిషన్ కూడా మనం పర్టికులర్గా ఎక్స్ డిస్టెన్స్ సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏమంటామంటే ఏ పర్టికులర్ టైం దగ్గర ఇట్ బికమ్స్ వ్యానింగ్, ఇట్ బికమ్స్ వ్యాక్సింగ్. ఎక్కడ దాని యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్స్ అవుతుంది, ఎక్కడ దాని యొక్క యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అది మొత్తం రిలేటెడ్ టు ద టైం. ప్రీవియస్ టాపిక్లోనేమో ఎక్స్ పొజిషన్ వల్ల మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక దగ్గర λ/2 వచ్చింది, ఇంకో దగ్గర λ/4 వస్తుంది. ద సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ λ/2, ద సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ λ/4. నోడ్ అయితే λ/2, యాంటీనోడ్ అయితే λ/2, బట్ యాంటీనోడ్ అయితే λ/4తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ అలాగే టైంతో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏ టైం డిఫరెన్స్లో నీకు బీట్స్ ఫామ్ అవుతున్నాయని చెప్తాం. సో జస్ట్ రైట్ దిస్ ఈక్వేషన్ అకార్డింగ్ టు cos c plus cos d ఫార్ములా. వి నో 2 cos c plus d/2 into c minus d/2. ఇది ట్రిగోనోమెట్రీ ఫార్ములా. cos c plus cos d is equals to 2 cos c plus d/2 into cos c minus d/2 ఫార్ములా. సో వీటిని ఇమాజిన్ చేసుకోండి. దట్ ఈస్ cos omega 1 plus omega 2/2 into t. టైం కామన్ ఉంది, కామన్ తీసేసా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంటూ cos omega 1 minus omega 2/2 into t. సో ఇది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములాని ఎక్స్టెండ్ చేస్తూ రాద్దాం. గివెన్ ఈక్వేషన్స్లో ఈ మైనస్ను ముందుకు తీసుకురండి. దట్ ఈస్ వీ కెన్ రైట్ 2a cos omega 1 minus omega 2/2 into cos into time. Okay, into cos omega 1 plus omega 2/2. So the given equation is said that beats displacement equation. మొత్తం ఈక్వేషన్ని బీట్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటాం. సో దట్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. అండ్ ద గివెన్ టోటల్ ఫ్యాక్టర్ మనం అక్కడ కూడా అదే తీసుకున్నాం. లైక్ omega 1 minus omega 2 ఫ్యాక్టర్స్ రిలేట్ చేస్తే ఈ మొత్తాన్ని యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ అని మాట్లాడుకున్నాం. అక్కడ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్స్ వేవ్ దట్ 2a cos, ఇది మొత్తం వేరీ అవ్వడం వల్ల యాక్చువల్గా నీకు వ్యాక్సింగ్ వ్యానింగ్స్ వస్తాయి. కండిషన్ రాస్తాం. సో దట్ ఇక్కడ ఉన్న వాల్యూ రాస్తే దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ వేవ్ ఈక్వేషన్ is equals to, we can write 2a cos omega 1 minus omega 2/2 into t. This is amplitude of beat wave equation. So ఈ వాల్యూ ఇంత రిలేట్ చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. దట్ ఈస్ amplitude of beat wave into cos of omega 1 plus omega 2/2 into t. So you got amplitude of beat wave equation. We can find different positions like waxing ekkada avutunam, vanning ekkada avutunam. There is successive distance between waxing and vanning. Ikkada distance anakunda time anadi. The successive times between waxing and vanning, or successive time difference between waxing and next order of waxing, vanning atla manam vaati calculation chestam. So ee condition తీసుకోవడం. If you know amplitude of the wave, we can predict the intensity. అదే ప్రాబ్లం అంతా మనకి బీట్స్ వింటున్నప్పుడు అసలు కొన్నిసార్లు అసలు డిఫరెంట్ బీట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒకసారి వినగలుగుతాం, అసలు వినలేం.
అలాంటి బీట్స్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఇఫ్ యు నో యాంప్లిట్యూడ్, మొత్తం యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ అంటున్నాం కదా, సో ద రిలేషన్ రాస్తే వి నో ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. హియర్ ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ వేవ్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ వేవ్ని ఇంటెన్సిటీలో రాస్తే ఏం రాసుకోవచ్చు, దట్ ఈస్ వీ కెన్ రైట్ 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ ω1 మైనస్ ω2 బై t 2 ఇంటూ t. యాంప్లిట్యూడ్ని మనం 4a స్క్వేర్ చేస్తున్నాం అన్నట్టు ఇన్ యాంప్లిట్యూడ్ బీట్ స్క్వేర్, దట్ ఈస్ 2a 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ ω1 మైనస్ ω2 బై 2 ఇంటూ బీట్ వేవ్ ఇంటెన్సిటీస్. అర్థమైందా డిఫరెన్స్? దిస్ ఈజ్ వాట్ ఇంటెన్సిటీ ఆఫ్ బీట్ వేవ్. ఇంటెన్సిటీని యూస్ చేస్తూ మనం కంపేర్ చేస్తాం. సో సమ్వేర్ దట్ ఇంటెన్సిటీ బికమ్ మ్యాక్సిమం మినిమం. అలాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడే నీకు కరెక్ట్గా సర్టెన్ ఫ్రీక్వెన్సీ వినలేం. బీట్స్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ రావడం, ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు కరెక్ట్గా వినలేం. ఒకసారి హై సౌండ్ వస్తుంది, ఒకసారి లో సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉన్న సాంగ్ని వినలేకపోతాం. అది బీట్స్ ఫ్రీక్వెన్సీ. అందుకే మనం ఎప్పుడైనా సరే బీట్స్ కాంబినేషన్ వస్తున్నాయంటే మనం ఏ సౌండ్ని కరెక్ట్గా వినలేము. ఒకసారి హై అవుతూ లో అవుతాయి, ఒక వేవ్స్ ఫార్మేషన్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. సో అట్లా ఇంత ఇంటెన్సిటీ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇంటెన్సిటీ వేరియేషన్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాం అంటే ఈ గివెన్ ఈక్వేషన్ సమ్వేర్ బికమ్స్ మ్యాక్సిమం, సమ్వేర్ బికమ్ మినిమం. ఎవరు కాస్ వచ్చారు కాబట్టి ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ వేరీస్, నాట్ ట్రిగనోమెట్రీ, ఎస్పెషల్లీ సైన్ కాస్ ఫంక్షన్స్ వేరీస్ ఆల్వేస్ 0 to 1. సమ్వేర్ 0 it becomes vanning point, somewhere 1 it becomes waxing point. So that wave is continuously varying. So that 4a square cos square ω1 by 2 ఫ్యాక్టర్ని మనం కంపేర్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఫస్ట్ వ్యాక్సింగ్ పాయింట్, వానింగ్ పాయింట్ రాయడం. సో వ్యాక్సింగ్ పాయింట్ అంటే ఏం కావాలి, ద టోటల్ ఫంక్షన్ లైక్ కాస్ స్క్వేర్ ω1 మైనస్ ω2 by 2 ఇంటూ t ఈజ్ బికమ్ 1 hour. ఐఎమ్ రైటింగ్ ద కండిషన్ ఫర్ వ్యాక్సింగ్ పాయింట్ కండిషన్ రాస్తున్నాం. So the waxing point condition low, waxing is nothing but maximum intensity, waning is nothing but minimum intensity. Okay, so ఈ కండిషన్లో వీళ్ళు మొత్తం 1 అయితే అప్పుడు నీకు 4a స్క్వేర్ అనే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది, అంటే ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, అది రాస్తున్నాం కండిషన్. అండ్ యూ కెన్ రైట్ దట్ కాస్ ఆఫ్ ω1 మైనస్ ω2 by 2 ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు +or-1. స్క్వేర్ రూట్ పంపిస్తున్నాం, స్క్వేర్ రూట్ అవుతుంది. 1 మైట్ బి బిట్వీన్ +or-1 కండిషన్ రాస్తున్నాం. సో +or-1 కండిషన్స్ నోట్ చేస్తే చెప్పండి ఎక్కడెక్కడ వాల్యూస్ 1 వస్తాయి. దట్ ఈజ్ ω1 మైనస్ ω2 by 2 ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ విచ్ యాంగిల్స్ ఇట్స్ గోయింగ్ టు బి 1 or -1. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ 0, దేర్ఫోర్ ఫ్యాక్టర్ అనేది 1 అయిపోతుంది. cos 0 వాల్యూస్ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ కేస్ మనకి నెక్స్ట్ యాంగిల్ ఏం తీసుకుందాం, π. దిట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ π/2 యాంగిల్స్, ఇట్ ఈస్ π అండ్ దిస్ అగైన్ 2π అండ్ 3π అండ్ సో ఆన్. ఎవ్రీ యాంగిల్స్ ఇట్ ఈస్ బికమ్ +1 -1 +1 -1 చేంజెస్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం డిఫరెంట్ టైమ్స్ కంపేర్ చేస్తున్నాం. ఏ టైం దగ్గర నీకు ఫస్ట్ వ్యాక్సింగ్ వచ్చింది, ఏ టైం దగ్గర సెకండ్ వ్యాక్సింగ్ వస్తుంది, ఏ టైం దగ్గర థర్డ్ వ్యాక్సింగ్ వస్తుంది, అంటే నీకు టైం డిఫరెన్స్ కావాలి. Let's check that value of which time we are going to be waxing. Like for example, that is I am going to write at t ω1 minus ω2 values రాసిన ఫస్ట్ కేసులో 0 అయిపోతుంది అండి. లైక్ ω1 minus ω2 by 2 into t is equals to 0. Therefore time is equals to 0. ఈక్వల్ చేయండి, మొత్తం ఈక్వల్ 0 అయిపోతాయి. కానీ నెక్స్ట్ కేసుకి వచ్చినప్పుడు చూడండి π యాంగిల్ కాదు, π యాంగిల్ చెక్ చేసి, అంటే దట్ మీన్స్ ω1 మైనస్ ω2 by 2 ఇంటూ సెకండ్ టైమ్ లెట్ ఇమాజిన్ t2 is equals to this is π angle. Now we can predict the what is time, we can the next waxing point of beat will be produced, that is t2 is equals to 2π by ω1 minus ω2. This is very important for this time difference. First 0 అవుతున్నాం. అండ్ వాట్ ఈస్ బీట్ టైం డిఫరెన్స్ అంటే లైక్ t2 మైనస్ t1. ఇక్కడే నీకు టైం డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు, లైక్ 0 మైనస్ సంథింగ్ వాల్యూ. అండ్ యూ కెన్ చెక్ అనదర్ వాల్యూ ఆల్సో. 2π తీసుకుంటే 4π అవుతుంది. అండ్ నెక్స్ట్ అలా కంటిన్యూగా రాసుకోవచ్చు 4π 6π 8π. వాటి డిఫరెన్స్ వల్లనే మనకు బీట్స్ ప్రతి దగ్గర యాంగిల్స్ ఉన్నాయి చూడండి, 0 π 2π. ఫస్ట్ 0 దగ్గర సాల్వ్ చేస్తున్నాం, టైం 0 అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం t2 దగ్గర, అంటే 2π అయిపోతుంది. నెక్స్ట్ వెళ్తే ఏమవుతుంది 4π అవుతుంది. నెక్స్ట్ వెళ్తే ఏమవుతుంది 6π. అట్లా ప్రతి దగ్గర టైమ్స్ అనేటివి రాద్దాం. దేర్ఫోర్
total time is equals to t is equals to 0 comma and next one 2 pi by omega 1 minus omega 2 and 4 pi by omega 1 minus omega 2 and 6 pi by omega 1 minus omega 2 and so on. So every time you can take any small time differences between constructive waxing or constructive waning. Waning ఇంకా చేయలేదు, మనం వ్యాక్సింగ్ దగ్గర ఉన్నాం. అంటే మనకు ఫామ్ అవుతున్న వ్యాక్సింగ్ పాయింట్స్ మధ్యలో ఎంత టైం డిఫరెన్స్, ఫస్ట్ వ్యాక్సింగ్ పాయింట్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వ్యాక్సింగ్ పాయింట్కి వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది అంటే నీకేమవసరం 2 times రిక్వైర్స్, దట్ ఈస్ డెల్టా టీ, టైం డిఫరెన్స్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సెకండ్ వ్యాక్సింగ్ వస్తుంది, థర్డ్ వ్యాక్సింగ్కి వెళ్ళాలంటే టైం రిక్వైర్ కదా. సో దట్ థర్డ్ వ్యాక్సింగ్కి వెళ్తున్నప్పుడు ఏంటి, వీళ్ళ మధ్యలో ఎవ్రీ టైమ్ వేర్ ఎవర్ యూ కెన్ ఫైండ్ ద టైమ్ డిఫరెన్సెస్ ఇట్ బికమ్స్ సేమ్ వస్తుంది. వీళ్ళ మధ్యలో టైం డిఫరెన్స్ తీసుకోండి 2 pi by omega 1 minus omega 2. వీళ్ళ మధ్యలో టైం డిఫరెన్స్ తీసుకోండి 4 pi minus 2 pi, అగైన్ 2 pi by omega 1 minus omega 2. టైం డిఫరెన్స్ 6 pi minus 4 pi. సో అగైన్ వ్యాక్సింగ్ పాయింట్స్ కంటిన్యూగా ఫామ్ అవుతున్నాయి, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లోనే ఫామ్ అవుతున్నాయి. దట్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ వాల్యూస్ వీ కెన్ రైట్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా డైరెక్ట్ రాసేనా, డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi by omega 1 minus omega 2. This is what interval time, beat interval time. Delta t is equals to 2 pi by omega 1 minus omega 2. What is omega? We know omega is nothing but 2 pi f. And what is omega 2 ante 2 pi f. So the frequencies, so angular frequencies తో కంపేర్ చేసి ఇలా రాస్తాం ఈక్వేషన్. యాంగులర్ ఫ్రీక్వెన్సీస్తో కంపేర్ చేస్తే క్వశ్చన్లోనే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ ఇస్తారు వాళ్ళు, ఇచ్చిన ఈక్వేషన్ వే చేసుకుని ఒమేగా 1 ఎలా ఉంది ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టైం డిఫరెన్స్ వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ ఫ్రీక్వెన్సీలో వేస్తారు అర్థం. దట్ ఈస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi by 2 pi కామన్ తీసేయండి ఆఫ్ f1 మైనస్ f2. 2 pi get cancel. This is what the beat frequency 1 by f1 minus f2. That f1 f2 should be smaller differences, not mucher. సో మచ్ వాల్యూస్ ఉన్నాయంటే అది నాట్ బీట్స్ విల్ ప్రొడ్యూస్, స్మాల్ డిఫరెన్స్ వాల్యూస్ ఉంటాయి, అది మనకి f1 మైనస్ f2. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఫర్ ద బీట్స్ ఈజ్ f1 మైనస్ f2 ఆర్ f1 ఈజ్ అప్రాక్సిమేట్లీ డిఫరెన్స్ ఆఫ్ f2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై డెల్టా టీ. దీన్నే మనం బీట్స్ ఈక్వేషన్ అంటాం. f1 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు బీట్స్ ఫర్ టైం డిఫరెన్స్ కదా, సెకండ్స్. ఇప్పుడు చెప్తారు వాళ్ళ నెంబర్. సో బై గివెన్ 2 frequencies we found like 2 beats per second. By given 2 different frequencies or 2 different tuning forks, that beats formed by 5 beats per second. This is what number of beats per second. Number of beats per second ని మనం ఇక్కడ ఇస్తుంటాడు, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలాగైనా యూస్ చేయొచ్చు. డిఫరెన్స్ ఎలా ఉంది, f2 గ్రేటర్ అయితే f2 రాస్తాం, f1 గ్రేటర్ అయితే f1 రాస్తాం, అందుకే స్మాల్ డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం. Therefore f1 is equals to, that is f2 plus or minus beats per second అని రాస్తున్నాం. ఈ ఈక్వేషన్ మనకు చాలా అవసరం. ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అనేది క్లియర్గా ఉండాలి. కొన్నిసార్లు మనకి బీట్స్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. ట్యూనింగ్ ఫోక్స్ మీకు చూపించిన, ట్యూనింగ్ ఫోక్స్లో 2 prongs ఉంటాయి, ఆ ప్రాంగ్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తాం, డిక్రీజ్ చేస్తాం. ఆ 2 ట్యూనింగ్ ఫోక్స్లో ఒకదానికి వ్యాక్సింగ్ యాడ్ చేస్తాం, అంటే దానికి ఏదైనా సర్టెన్ మైదా లాంటిది లేకపోతే ఒక మైకా లాంటివి యాడ్ చేస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. లేదా బ్లేడ్స్ని షార్ప్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతాయి. సో అవన్నీ వర్డ్స్ వస్తాయి. దట్ ఈజ్ f2 ప్లస్ ఆర్ మైనస్ బీట్స్. ఇఫ్ అ బీట్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ద టోటల్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్. మెయిన్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే 2 ట్యూనింగ్ ఫోక్స్ మీదే క్వశ్చన్స్. చాలా జేఈఈ మెయిన్స్ నీట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 100% ఫ్రీక్వెన్సీస్ రిలేట్ చేసినప్పుడు మనం 2 ట్యూనింగ్ ఫోక్స్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటాడు, అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీట్స్ అంటే మనకు అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ నో నోన్ ఫ్రీక్వెన్సీ, అన్నోన్ ఫ్రీక్వెన్సీకి క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మ్యూజిషియన్స్ డిఫరెంట్ నోట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు బై గివెన్ బీట్స్ కాన్సెప్ట్. వాళ్ళు డిఫరెంట్ హార్మోనిక్స్ కొడుతున్నారు కదా. సో డిఫరెంట్ మనకు సౌండ్ విన్నప్పుడు ఒకటే పాట ఒకటే వస్తుందా, సింగర్ ఒకటే వాడినట్టు ఉంటుంది, వెనకాల ఎన్నో డిఫరెంట్ నోట్స్ వస్తుంటాయి. అవి మనం హైలైట్ అవ్వాలనుకుంటే హైలైట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఓన్లీ సాంగ్ వినిపిస్తుంది. ఆ టైంలో ఉన్నాయా లేవంటే ఎస్ దెర్ ఈజ్ అ సమ్ బీట్స్. ఆ బీట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయని చేస్తాం. అఫ్కోర్స్ మనం ల్యాబొరేటరీలో కూడా యూస్ చేస్తాం. ఈసీజీ తీయడానికి పోతే హార్ట్కు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని ఒకటి వస్తుంది, ఇలా పైకి కిందికి పోతుంది. ఎప్పుడన్నా ఈసీజీ తీసుకున్నప్పుడు చూడండి. సో దట్ గ్రాఫ్ విల్ డెవల్స్ బై ద బీట్స్.
మన హార్ట్ పంపింగ్ ఎలా ఉందనేది అదే కదా ఈసీజీ అంటే హార్ట్ గురించి సంబంధించింది. సో హార్ట్ పంపింగ్ ఎలా ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ మనకు బీట్స్ కరెక్ట్గా ఉంటే, హార్ట్ వర్కింగ్ మంచిగా ఉంటే గ్రాఫ్ నార్మల్గా వస్తుంది. సడన్గా మనకు బీపీ రైజ్ అవుతుందంటే బీట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. సో అబ్నార్మల్ సిచ్యువేషన్ అంటాం. లో సిచ్యువేషన్లో ఉంటుంది, బీటింగ్గా స్లోగా, హార్ట్ అనేది స్లోగా కొట్టుకుంటుంది, అప్పుడు నీకు బీట్స్ తగ్గిపోతాయి. అంటే ల్యాబొరేటరీగా నువ్వు ఎప్పుడైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు నీకు స్కానింగ్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక మిషన్లో కొన్ని బీట్స్ ఫార్మేషన్స్ వల్ల గ్రాఫ్స్ అనేవి వేరీ అవుతాయి. అండ్ ఇంకోటి మనకి మైనింగ్స్ దగ్గర ఉన్నప్పుడు, మైన్స్ ఇప్పుడు మనకు సింగరేణి ఉంది, సింగరేణి మైనింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తారు వాళ్ళు, కిలోమీటర్స్ బై కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు దాన్ని కోల్ని బయటికి తీసే ప్రాసెస్లో సడన్గా వాళ్ళకి ఏదైనా డేంజరస్ అనిపిస్తుంది, ఏదైనా సడన్గా ఏమంటారు అన్నోన్ ఏదైనా ఏమంటారు స్మెల్ వస్తుంది అనుకుందాం, డేంజరస్ గ్యాసెస్ వస్తాయి కదా. ల్యాబొరేటరీలో కూడా అంతే, పెద్ద పెద్ద మిషనరీ ల్యాబొరేటరీలో, ఫార్మా ల్యాబొరేటరీస్లో అన్నోన్ స్మెల్ వస్తుంటుంది, ఆ స్మెల్ ఫీల్స్ చనిపోతారు. సో ఆ టైంలో ఏం చేస్తుంది, అక్కడ ఒక మిషన్ పెడతారు, ఒక మిషన్ అరేంజ్ చేస్తారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఆ మిషన్ అనేది ఆ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకుంటుందో ఇమీడియట్గా ఆ మిషన్ అలర్ట్ అయిపోయి అలారంని ఇస్తుంది. కీ 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 అని అలారించడం మనం అలర్ట్ అవుతాం, అంటే సో డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, మనం ఇమీడియట్గా బయటకు వచ్చేసేయాలన్నట్టు చెప్తారు అన్నట్టు. ఆ కేసెస్లో కూడా బీట్స్ని వాడతాం. అలాంటి మిషనరీస్లో సడన్గా ఏం చేస్తుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నార్మల్ గ్యాస్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు వర్కింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. అనదర్గా వేరే డేంజరస్ గ్యాస్ ఏదైనా వచ్చింది అనుకోండి, మిషన్ స్లోలీ డిటెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తుంది. డిటెక్ట్ చేసుకున్న వెంటనే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా దానికి. జనరల్గా నైట్రోజన్ గ్యాస్ అయితే నో ప్రాబ్లం, ఆక్సిజన్ గ్యాస్ అయితే నో ప్రాబ్లం, కానీ ఏదో డేంజరస్ గ్యాస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అది అబ్జర్వ్ చేసుకుంటాం. ఇది కాదు, దాని ప్రాసెస్ అది కాదు కదా, నాకు కావాల్సిన నైట్రోజన్ ఆక్సిజన్ రావట్లేదు, ఇంకో డిఫరెంట్ గ్యాస్ వస్తుంది, నేను యాక్సెప్ట్ చేయనని అలారం ఇస్తుంది. అక్కడ కూడా బీట్స్ డెవలప్ చేస్తాయి. ఇలా మనకు జనరల్ డైలీ లైఫ్లో కూడా బీట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ గివెన్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎట్లున్నాయో చూద్దాం. గివెన్ ఫ్రీక్వెన్సీ రిలేషన్లో వి గాట్ దట్ f1 - f2 = 1/Δt. సో దీన్ని మనం సింపుల్గా బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం, బీట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో అగైన్ మనం వ్యాక్సింగ్ పాయింట్స్ వచ్చినాయి, వ్యానింగ్ పాయింట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, అది ఎక్కడి నుంచి ఒక ప్రాబ్లం ఏంటో చూద్దాం. కంప్లీటెడ్. నెక్స్ట్ చెప్పండి, వ్యానింగ్ పాయింట్స్ రిలేషన్లో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు వ్యానింగ్ రాస్తున్నా అంటే మనకు మినిమం ఇంటెన్సిటీ ప్రొడ్యూస్ అవ్వాలి. వ్యానింగ్ పాయింట్స్లో మినిమం ఇంటెన్సిటీ అంటే ఎక్కడ వస్తుంది అంటే దట్ కాస్ స్క్వేర్ ఆఫ్ ω1 - ω2/2 ఇంటూ టీ ఈజ్ గోయింగ్ టు బి 0. టోటల్ ఈక్వేషన్ 0 అవ్వాలి అంటే వ్యానింగ్ అవుతుంది. మినిమం ఇంటెన్సిటీ, మినిమం బీట్ యాంప్లిట్యూడ్ అనేది ఇలా అవుతుంది. 4a² cos² వచ్చింది కదా, అందులో ఈక్వేషన్ 0 చేయగలిగితే మనం టోటల్గా వ్యానింగ్ పాయింట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని రిలేట్ చేస్తే ఎక్కడెక్కడ 0 అవుతుందంటే వినో ω1 - ω2/2 ఇంటూ టీ సమ్వేర్ సమ్ యాంగిల్స్ ఈజ్ గోయింగ్ టు బి 0 విచ్ ఈజ్ π/2 అండ్ 3π/2 అండ్ నెక్స్ట్ 5π/2 అండ్ సో ఆన్. ప్రతి యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 0 అయిపోతుంది. సో వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఒక 2 టైమ్స్ తీసుకుంటే టైం డిఫరెన్స్ సేమ్ వస్తే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు తీసుకుంటున్నాం, వెన్ ω1 - ω2/2 ఇంటూ టీ ఈక్వల్ టు π/2 యాంగిల్ చెక్ చేయండి. సో ద π/2 యాంగిల్ చెక్ చేస్తే ఏమొస్తుంది, 2 క్యాన్సల్, దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు π/ω1 - ω2. ఓకే, లెట్ ఇమాజిన్ T1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ కేస్ నెక్స్ట్ యాంగిల్ చెక్ చేసుకుందాం, దట్ ఈజ్ ω1 - ω2/2 ఇంటూ సెకండ్ టైం అనుకుందాం, దట్ ఈజ్ 3π/2. సో ఈ వీళ్ళ మధ్యలోనే కదా డిఫరెన్స్, వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చేస్తే యూ విల్ గెట్ 2π/ω1 - ω2 కావాలి. అగైన్ 2 క్యాన్సల్, దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 3π/ω1 - ω2. కనిపిస్తుందా డిఫరెన్స్? ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 వ్యానింగ్ పాయింట్స్ T2 - T1 ఆర్ ఎల్స్ డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు 3π - π అంటే 2π/ω1 - ω2. అంటే బీట్స్ ఫామ్ అయినాయి అంటే కంటిన్యూషన్లో సేమ్ డిఫరెన్సే వస్తుంది. దట్ అప్రాక్సిమేట్లీ వీ కెన్ రైట్ ఇట్ లైక్ f1 - f2 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ ఆర్ 1/Δt. ఇక్కడ 1 ఈజ్ నథింగ్ బట్ ఒక బీట్ ఫామ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ అని రాస్తే ఇంకా క్లియర్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బీట్స్, టైం అంటే సెకండ్, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ వాల్యూస్ రాస్తాం. క్లియర్ అంటే వ్యానింగ్లో కూడా మన డిఫరెన్స్ సేమ్ వస్తుంది.
ఇప్పుడు వీటిని యూజ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇస్తారు వాళ్ళు, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇస్తూ ఇలా బీట్స్ ఫార్మేషన్ సాల్వ్ చేయమంటారు. ఇందులో ఈజియెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే థర్డ్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ అన్నాడు అంతే. అంటే ఇఫ్ యు నో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ దెన్ మనం డైరెక్ట్గా F1 మైనస్ F2 చేస్తే వచ్చే ఆన్సరే నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. చెప్పండి హౌ మచ్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ అంటే మనం ఈక్వేషన్ ఎలా కంపేర్ చేసుకోవాలి, ఇలా కంపేర్ చేయాలి. దట్ ఇంప్లాయిస్ 0.3 సైన్ ఆఫ్ 596 మల్టిప్లై చేసుకుంటాం 596 πt మైనస్ 596/330x. మనకి ఎక్స్తో సంబంధమా, ఓన్లీ టైం డిఫరెన్స్ కావాలంతే, దాంతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, ωt మైనస్ kx అండ్ దిస్ ఈక్వేషన్ ఆల్సో 0.5 సైన్ ఆఫ్ 604 πt మైనస్ 604x/330. ఓకే, అండ్ గివెన్ ఈక్వేషన్స్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. దేర్ ఫోర్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఫస్ట్ ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ కావాలంటే చెప్పండి వాట్ ఈజ్ ω1 విచ్ ఈజ్ 596 π. ఓకే, అంటే మనం డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ రాసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎస్ వీ కెన్ ఆల్ రైట్ ఫ్రీక్వెన్సీ ఆల్సో విచ్ ఈజ్ 2π f1 ఈజ్ ఈక్వల్స్ టు 596 π. 5 గెట్ క్యాన్సల్, సో f1 ఈజ్ ఈక్వల్స్ టు 596/2 అంటే ఎంత 2 9 9 అండ్ 8 29. అది కూడా అవసరం లేదు, డైరెక్ట్ ω1 మైనస్ ω2 చేసిన వస్తుంది, బట్ మనకు F1 మైనస్ F2 ఎక్కువ వాడతాం కదా అందుకని రాస్తున్నా. అండ్ నెక్స్ట్ కేస్ ω2 ఈజ్ ఈక్వల్స్ టు 604 π. దట్ ఇంప్లాయిస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది /2 చేయాలి కదా, అంటే 302. సో మనకు కావాల్సింది ఏంది F1 మైనస్ F2 ఆర్ F2 మైనస్ F1, ఏదైనా సరే పాజిటివ్లోనే రావాలి ఆన్సర్. అంటే F1 మైనస్ F2, ఇక్కడ F2 గ్రేటర్ ఉంది కాబట్టి F2 మైనస్ F1, దట్ ఈస్ 302 మైనస్ 298 ఈజ్ ఈక్వల్స్ టు 4 బీట్స్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్, ఇంత డెన్తీ డెరివేషన్ అవసరం లేదు, బట్ మనం కొంచెం ఇనిషియల్గా ఉన్నాం కాబట్టి రాస్తా. ఇక్కడే వీటిని ω1 మైనస్ ω2 తీసుకుంటే సరిపోతుంది, అక్కడ నీకు క్యాలిక్యులేషన్ వస్తుంది. బికాజ్ నువ్వు ఎప్పుడైనా ఒమేగాలో రాస్తున్నావు అంటే ఈక్వేషన్ ఇలా కనిపించాలి నీకు. ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది నువ్వు టైం డిఫరెన్స్లో ΔT చేస్తున్నాం, ΔT వాల్యూ ఒమేగాలో ఉంది అంటే ఈ ఫ్యాక్టర్స్లో రాస్తాం, మళ్ళీ పై క్యాన్సిల్స్ అయిపోతాయి. ఓకేనా, ఇది మనకు థర్డ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, ఇది అవసరం లేదు, ఆల్రెడీ మ్యాక్సిమం కూడా రాస్తాం కదా, డిఫరెన్స్ కోసం చెప్పాను మీకు. ఎక్కడైనా సేమ్ టైం డిఫరెన్సే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చేయండి, ఇక్కడ కొన్ని నేమ్స్ వస్తాయి వాటిని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ గివెన్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ బీట్స్ ఓకే, కానీ ఫస్ట్ అండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్, ఫస్ట్ క్వశ్చన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్ రిజల్టెంట్ అంటున్నాం. సో మనం ఇలా రాస్తాం ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ రాస్తున్న బీట్స్కి, దట్ ఈస్ 2a cos ω1 మైనస్ ω2/2 ఇంటూ t ఇంటూ cos ω1 ప్లస్ ω2/2 ఇంటూ t. సో ద గివెన్ ఈక్వేషన్లో మొత్తాన్ని యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ వేవ్ అంటాం అండ్ దాన్ని రిజల్టెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ బీట్ వేవ్ ఈక్వేషన్ ఇంటూ కాస్ ఆఫ్ ω1 ప్లస్ ω2/2 ఇంటూ t. అండ్ ద గివెన్ ఈక్వేషన్లో వీళ్ళు రిజల్టెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వాట్ రిజల్టెంట్ బీట్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. దిస్ ఈజ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ బీట్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ ఉండాలి. ఓకే, సో రిజల్టెంట్ ఫ్రీక్వెన్సీ రిలేషన్లో వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఒకటే అడుగుతారు కదా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాదు కదా, అంటే మనం ఇలా రాస్తాం. దట్ ఈజ్ F1 ప్లస్ F2/2 ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ బీట్ ఫ్రీక్వెన్సీ. ఇది రిజల్టెంట్ బీట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకేనా, అదేనా. ω1 ఈజ్ నథింగ్ బట్ 2πf1 ప్లస్ ω2 ఈజ్ నథింగ్ బట్ 2πf2/2 రిలేట్ చేస్తున్నాం. మనకు అది వాల్యూస్, ఇది కూడా F1 ప్లస్ F2 వాల్యూస్లో రిజల్టెంట్ ఈక్వేషన్స్కి F1 ప్లస్ F2/2 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ రిజల్టెంట్. సో ద F1 ఏమొస్తుంది ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. F1 ఏమొస్తుంది, దట్ ఈస్ 298 ప్లస్ 302/2 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ వాట్ రిజల్టెంట్ బీట్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. చెప్పండి ఏమొస్తుంది, 600/2. So that is resultant equation FR is equals to 300 Hz. Okay na.
రిజల్టెంట్ అన్నప్పుడు ఇలా చేస్తాం f1 ప్లస్ f2/2. బట్ నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి బీట్స్ యాంప్లిట్యూడ్ కావాలండి. బీట్స్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, మనకు ఇక్కడ వచ్చే ఏబీ ఫ్యాక్టర్. ఏబీ ఫ్యాక్టర్ అంటే ఎవరు వస్తున్నారు, ω1 మైనస్ ω2/2. వాళ్ళని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ మీన్స్ ω1 మైనస్ ω2/2 ఈజ్ నథింగ్ బట్ బీట్స్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ. బీట్స్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ రాస్తుంది. కొంచెం నేమ్స్ అర్థం చేసుకో. రిజల్టెంట్ అంటే ఇలా రాస్తాం f1 ప్లస్ f2/2 అండ్ బీట్స్ యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ అంటే ω1 మైనస్ ω2/2. యునో ω1 ω1 తెలుస్తుంది. ω1 ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ 5 తీసుకుందాం, మైనస్ 604/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. మనకు వచ్చేది ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ బీట్ ఈక్వేషన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు వీటిని డిఫరెన్స్ తీసుకోండి, మైనస్ ఉందని మైనస్ తీయకండి, ఫస్ట్ దీన్ని రాసుకున్నా సరిపోతుంది. దట్ ఈస్ 604 మైనస్ 596 8π/2 ఇంటూ బీట్స్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ క్యాన్సల్, ఇట్ బికమ్స్ 4π యాంప్లిట్యూడ్ బీట్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం మిగిలిపోయింది, ఫైండ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ ఇంటెన్సిటీస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ ఇంటెన్సిటీస్. గుర్తుందా ఫార్ములా, దట్ ఈస్ Imax ఈజ్ ఈక్వల్స్ టు A1 ఆర్ రూట్ ఆఫ్ I1 ప్లస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్, లేదా A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై I మినిమమ్ ఈజ్ నథింగ్ బట్ రేషియో సాల్వ్ చేయమన్నాడు. దట్ ఈస్ A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. గుర్తొస్తుందా, యాంప్లిట్యూడ్కి ఇంటెన్సిటీకి రిలేషన్స్. ఇంటెన్సిటీ యాంప్లిట్యూడ్ రిలేషన్ మ్యాక్స్ అవుతుందంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ అవుతుంది. వాళ్ళే అన్నారు మినిమమ్ మ్యాక్సిమం రేషియో సాల్వ్ చేయమన్నారు. సో ద మ్యాక్సిమం రేషియో యూనో A1 తెలుసా, ఎస్, దట్ ఈస్ 0.3 ప్లస్ 0.5 హోల్ స్క్వేర్ బై 0.3 మైనస్ 0.5 హోల్ స్క్వేర్ చేయొచ్చా. 0.8 హోల్ స్క్వేర్ బై 0.2 హోల్ స్క్వేర్ 64/4. 64/4 ఎంత వస్తుంది, 60. So the ratio of maximum to minimum intensity. A tuning fork A tuning fork A tuning fork A produces A అనే ఒక tuning fork produces 4 beats number 4 beats with a tuning fork B of frequency 256 hertz. Of frequency 256 hertz. Full stop. When A is filed అనే వాడు ఇలా రాసుకోండి. when A is filed beats are found to be occur at shorter intervals. At shorter intervals. Full stop. What was its original frequency of A? సో ఇలా ఉంటాయి మన మొత్తం బీట్స్ అనేది 2 ట్యూనింగ్ ఫోక్స్ తీసుకుంటారు. ట్యూనింగ్ ఫోక్స్ అంటే ఇలా ఉంటాయి, 2 ప్రాంగ్స్ ఉంటూ దీన్ని ఇలా బీట్ చేసిన వెంటనే వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. మనకు తెలుసు 2 సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూనింగ్ ఫోక్స్ దగ్గర తీసుకొస్తే రెజొనేట్ అవుతాయి. సో ఆ రెజొనెన్స్ కండిషన్ అప్లై చేస్తాం. కానీ ఆ ట్యూనింగ్ ఫోర్క్ కండిషన్స్లో మనకి 2 వర్డ్స్ కనిపిస్తాయి. ఎప్పుడు ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, లేకపోతే ఎలా కంపేర్ చేసుకోవాలన్నప్పుడు 2 వర్డ్స్ కనిపిస్తాయి. ఫైల్డ్ మీన్స్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క బ్లేడ్స్ని లేదా ప్రాంగ్స్ని, ఈ ప్రాంగ్స్ అంటాం. ఈ ప్రాంగ్స్ని ఇంకా లైట్గా చేస్తాం, షార్ప్ చేస్తాం, థిన్ చేస్తాం అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది, అంతే కదా.
ఒక పెద్ద రాడ్ని వైబ్రేట్ చేయండి, సన్నగా ఉన్న బ్లేడ్ని వైబ్రేట్ చేయండి, ఎవరు ఎక్కువ వైబ్రేట్ అవుతారు? బ్లేడ్, బికాజ్ ద థిన్నెస్ ఆఫ్ బ్లేడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి కంపారిజన్లో. ఫైల్డ్ ఈజ్ నథింగ్ బట్ బ్లేడ్స్, ఇక్కడ ఉన్న ప్రాంగ్స్ని షార్ప్ చేస్తాం, సన్నం చేసేస్తాం, థిన్ చేస్తాం. థిన్ చేసినామంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకుంటారా? ఫైల్డ్ మీన్స్ దట్ ఫ్రీక్వెన్సీ, ప్రాంగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యాక్స్ ఆర్ లోడెడ్. ఈ ప్రాంగ్స్కి ఏం చేస్తామంటే మనకు ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి, ఏదైనా రబ్బర్ని కానీ లేదా ఒక వ్యాక్స్ని కానీ దానికి యాడ్ చేస్తాం. వ్యాక్స్ అంటే మైకా, మనకు ఏదైనా పార్సల్ చేసేటప్పుడు ఒకటి అతికిస్తారు చూడండి, సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ మైకాని యాడ్ చేసినప్పుడు బరువు అయిపోతుంది, రబ్బర్ వచ్చింది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. వర్డ్ గుర్తుపెట్టుకోండి, వ్యాక్స్ ఆర్ లోడెడ్ అనే క్వశ్చన్ కనిపిస్తుందంటే క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఫైల్డ్ అంటే షార్ప్ చేసింటాం ఆ ప్రాంగ్స్ని, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు వర్డ్స్ని యూజ్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా సరే బీట్స్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకు ఒక 2 వాల్యూస్ రాసుకోవాలి, ఒక టేబుల్ లాగా రాసుకోవాలి. మనకి ఎప్పుడు 2 ఫ్రీక్వెన్సీస్ని కంపేర్ చేస్తారు, 2 ఫ్రీక్వెన్సీస్ కంపేర్ చేస్తారు. బీట్స్ యొక్క యూజే అది, ఒక ఫ్రీక్వెన్సీ తెలిసి ఇంకో ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడం అన్నట్టు. అండ్ నీకు తెలిసిన బీట్స్ పర్ సెకండ్స్ని ఇక్కడ రాస్తాం, ఇలా రాసుకోవాలి, ఈజీగా ఉండడం. కొన్నిసార్లు డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్, కొన్నిసార్లు రాదు. అలాంటి కేసెస్లో జస్ట్ మనకు ఆన్సర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇది 256 కదా, మనకి ఎంత ఇచ్చారు 4 beats per second ఇచ్చారు కదా, ఆప్షన్స్ ఇలా ఉంటుంది. దట్ ఫస్ట్ ఆప్షన్ లైక్ 252 అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 260, ఈ రెండిట్లోనే ఉంటుంది ఆన్సర్. Because what is beats frequency? F is equals to or FA is equals to FB plus or minus beats per second. ఒకసారి ప్లస్ చేస్తాం, బీ ఫ్రీక్వెన్సీ చెప్పారు వాళ్ళు 256 అని చెప్పారు. 256 ప్లస్ 4 beats 260 ప్లస్ చేయాలన్నా చూద్దాం. 256 మైనస్ 4 252 ఏం చేయాలనేది క్వశ్చన్. అక్కడ మనకి ఈ వర్డ్స్ హెల్ప్ చేస్తాయి, లైక్ ఫైల్డ్ అండ్ వ్యాక్స్ ఆర్ లోడెడ్ అనే వర్డ్స్ హెల్ప్ చేస్తాయి. సో ద ఫస్ట్ మనం ఎవరెవరు చేంజ్ అవుతారు అనేది రాసుకోవాలి. ఫస్ట్ బీట్స్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్కి ఏమి ఇచ్చారు వాళ్ళు 256. సో ఇక్కడ ఒక సమ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఉంది, అదే మనకు తెలియదు, ఎక్స్ ఫ్రీక్వెన్సీ. కానీ మనకి ఎంత బీట్స్ వస్తున్నాయంటే 4 beats per second వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కేసు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు క్వశ్చన్లో ఫైల్డ్ అన్నాడా, నెక్స్ట్ కేసులో ఫైల్డ్ అన్నాడు. దట్ ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ బికమ్ ఫైల్డ్ అవ్వడం వల్ల బీట్స్ ఇంకా షార్టర్ ఇంటర్వెల్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే కంపల్సరీ 4 అయితే రాదు, మేబీ 5, 6, 7 ఎనీథింగ్ రావచ్చు. అంటే మనకు ఇక్కడ బీట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను, నాకు తెలియదు, బట్ 5 రాస్తున్నా అంతే. ఎంత ఉందో తెలియదు నాకు, 5 అని రాస్తున్నాం. ఇంక్రీజ్ అవుతున్నాయా? సో ఫైల్డ్ ఉంది కాబట్టి 100% ఇంక్రీజ్ అవుతుంది. బట్ బీ యొక్క ట్యూనింగ్ ఫోర్క్ని ఏమైనా చేసిండు ఆయన, నథింగ్ విల్ చేంజ్, అంటే యాజ్ ఇట్ ఈస్గా 256 ఉంటుంది. అవునా? ఇప్పుడు ఆన్సర్లో నీకు 256 వాల్యూస్లో బీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన రిజల్టెంట్ ఈక్వేషన్ ఏం రాసుకోవాలి. ఇవన్నీ చేసాం మనం, ఎక్స్ని మళ్ళీ ఫైల్ చేస్తున్నాం, ఎక్స్ అనే ఒక ట్యూనింగ్ ఫోర్క్ని ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసినప్పుడు నీకు ఎక్స్ ఫ్రీక్వెన్సీ ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఈజ్ 256. సో బీట్స్ పెరిగినాయంటే ఎందుకు పెరుగుతాయి? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇక్కడ ఎఫ్బి, అండ్ ఇట్ చేంజ్ లైక్ ఎఫ్బి డాష్, ఫైల్ చేసాం కాబట్టి. ఫ్రీక్వెన్సీ నీకు నెంబర్ ఆఫ్ బీట్స్ పెరగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనస్ తీసుకొని ట్రై చేస్తున్నా, 256 మైనస్ 4 beats per second. అసలు వ్యాలిడ్ అవుతుందా లేదా క్వశ్చన్ చూద్దాం. 256 మైనస్ 4, వాళ్ళు ఫైల్డ్ అన్నారు బట్ నేను మైనస్ తీసుకుంటున్నా. సో మైనస్ తీసుకోవడం వల్ల ఆన్సర్ ఏమొస్తుంది నీకు 252. బట్ వాళ్ళు క్వశ్చన్లు ఏమన్నారు, ద ప్రాంగ్స్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఫైల్డ్. సో ద ఫైల్ చేసామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్కే ఇంక్రీజ్ అవ్వాలి, ఉన్నదానికంటే పెరిగిపోవాలి వాల్యూస్, అప్పుడే నీకు బీట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కాబట్టి 252 ఈజ్ రాంగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఫైల్డ్, దట్ మీన్స్ 256 ప్లస్ 4, దిస్ ఈజ్ 260 ఆన్సర్. సో ఇక్కడ కూడా క్లియర్గా ఉంటున్నాం, ఫైల్ చేసిన తర్వాత కూడా బీట్స్ డిక్రీజ్ అవుతాయి, ఫైల్ చేసిన తర్వాత కూడా బీట్స్ డిక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఇంక్రీజ్ అని ఎందుకు అంటున్నాం అంటే లాస్ట్ క్వశ్చన్లో విత్ షార్టర్ ఇంటర్వెల్స్ ఇక్కడ కంటే ఇంకా తొందరగా బీట్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే ఎక్కువ బీట్స్ ఫామ్ అవుతాయి. టైం అనేది తగ్గిందనుకోండి బీట్స్ పెరిగిపోతాయి. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్, దట్ ఈజ్ F1 మైనస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. టైం ఇంటర్వెల్స్ షార్టెన్ చేసామనుకోండి బీట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్.
సో ప్లస్ ఏ ఎందుకు తీసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే 256 బీట్స్ ఈక్వేషన్ తీసుకుంటేనే నీకు నెంబర్ ఆఫ్ బీట్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఫైల్డ్ అని ఉంటాయి, ఇదే ఉంటుంది క్వశ్చన్ మొత్తం అంతే. ఫైల్డ్ వ్యాక్స్ లోడెడ్ ఫైల్డ్ వ్యాక్సే కనిపిస్తాయి. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ చేయాలా మైనస్ చేయాలంటే ఈ టేబుల్ రాసుకోవాలి. ఈ టేబుల్ రాసుకుంటే నీకు అర్థమవుతుంది అసలు బీట్స్ వస్తున్నాయి ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా తెలిస్తే నీకు ఈజీ అవుతుంది. A tuning fork A produces 6 beats per second. B by S అని రాసుకోండి, లేదా ఓపిక ఉంటే మొత్తం రాయండి. 6 beats per second with another fork B. With another fork B. Full stop. Unloading B with little wax. Unloading B with little wax. It produces 5 beats per second. It produces 5 beats per second. Produces 5 beats per second with A. If a frequency of A is 256 Hz, find the frequency of B. Find the frequency of B. మళ్ళీ ఆన్సర్ ఎందులో ఉంటుంది, మేబీ 252 ఆర్ 260. సో వాళ్ళు ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కంపేర్ చేయండి. సో ద క్వశ్చన్లో క్లియర్గా చెప్తున్నారు దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈజ్ 256 బట్ బి ఫ్రీక్వెన్సీ ఏంటో తెలియదు నీకు. బట్ ఫైనలీ వి గాట్ ద బీట్స్ ఆర్ 6 beats per second వస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ అనదర్గా సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏనే తీసుకున్నారు, కానీ ఇక్కడ బీని మనం లిటిల్ వ్యాక్స్ యాడ్ చేస్తున్నాం. లిటిల్ వ్యాక్స్ యాడ్ చేసినామంటే ఫ్రీక్వెన్సీ మేబీ చేంజ్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా వచ్చే బీట్స్ ఏంటి, సో ద బీట్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, డిక్రీజ్ అవుతున్నాయి. అంటే ఫ్రీక్వెన్సీస్ కంపేర్ చేయాలి. జనరల్గా ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఏ ప్లస్ ఆర్ మైనస్ బీట్స్ పర్ సెకండ్. మనకు అడిగింది ఎఫ్బి అడిగింది కదా, ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవచ్చు, ఎఫ్బి ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఏ ప్లస్ ఆర్ మైనస్ బీట్స్ పర్ సెకండ్. సో ద ప్లస్ ఆర్ మైనస్ బీట్స్ పర్ సెకండ్ ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ ఇచ్చిన బీట్స్ని కన్సిడర్ చేస్తాం, నాట్ ఇన్ సెకండ్ కేస్. సెకండ్ కేజ్లో ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా మాత్రమే తీసుకుంటాం. సో ఇంక్రీజ్ డిక్రీజ్ కోసం మాత్రమే యూజ్ చేయాలి దీన్ని. మళ్ళీ ఇక్కడ మనం +5 వాడద్దు, 100% ప్లస్ కానీ మైనస్ కానీ ఫస్ట్ వచ్చిన బీట్స్నే తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ బీట్స్ 6 బీట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీ ఫ్రీక్వెన్సీ ఏమైతే మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్స్లో 6 బీట్స్ వాల్యూస్ వస్తాయి, చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 256 + 6 beats per second. అవునా, అంటే ఏమవుతుంది ఆన్సర్ నీకు 260 అవుతుంది. 262 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏముంది, ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 256 - 6 ఈజ్ ఈక్వల్స్ టు 250 హెర్ట్జ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నౌ టెల్ మీ, ఇప్పుడు మనకి బీట్స్ డిక్రీజ్ అయిపోయినాయి. బీట్స్ డిక్రీజ్ అయినాయి అంటే మనకు వచ్చే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా ఏమైంటుంది, డిక్రీజ్. బికాజ్ వీ యాడెడ్ సంథింగ్ వ్యాక్స్, లిటిల్ వ్యాక్స్ యాడ్ చేస్తున్నాం ప్రాంగ్స్. సో ఆ రిలేషన్లో మనకి బీట్స్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు నువ్వు ఎఫ్బీని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా, అంతే కదా. నీకు బీట్స్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ కావాలంటే ఒకవేళ 262 తీసుకున్నావు అనుకోండి, అవునా, మనకి ఇంక్రీజ్ చేసినట్టు. ఎప్పుడైనా వ్యాక్స్ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది, బీట్స్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది, దేర్ఫోర్ బీట్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకి రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, కొంచెం అలవాటు అయ్యేంతవరకు ఇలా రాసుకుని టేబుల్స్ని. తర్వాత మనం 2 ట్యూనింగ్ ఫోర్క్స్ A and B
two tuning forks A and B vibrating simultaneously. Two tuning forks A and B vibrating simultaneously. Vibrating simultaneously with 5 beats per second. With 5 beats per second. Full stop. Frequency of B is 512 Hz. 512 Hz. Full stop. If one arm of A is filed, the number of beats per second increases. The frequency of A is so 512 ఇచ్చిరు. సో ద ఫస్ట్ బీట్స్ ఏమొస్తున్నాయి 5 beats per second ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ FA ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు, బట్ దీన్ని స్లోలీ మనం ఏం చేస్తున్నాం, ఫైల్ చేస్తున్నాం. డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్లో. బీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో కొన్నిసార్లు ఏమంటారంటే ఫైల్ చేసినా అయినా కానీ బీట్స్ డిక్రీజ్ అయినాయి అంటాడు. ఫైల్ చేస్తున్నాం అయినా బీట్స్ డిక్రీజ్, అప్పుడు కొంచెం ఆ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ డైరెక్ట్ FA మళ్ళీ ఫైల్ చేస్తున్నాం, బీ చేంజెస్ ఏం చేయట్లేదు, అలాగే ఉంది. బీట్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. బీట్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ కావాలంటే దట్ FA ఈజ్ ఈక్వల్స్ టు FB ప్లస్ ఆర్ మైనస్ బీట్స్ ఈక్వేషన్. దట్ FA ఈజ్ ఈక్వల్స్ టు 512 ప్లస్ 5 beats per second. Why plus? Because that it becomes filed, therefore number of beats also increased, which is 517 is answer. కొన్నిసార్లు బీట్స్ పర్ సెకండ్ కూడా బీట్స్ పర్ మినిట్ అని కూడా అంటారు, కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, మినిట్ని సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ టైప్ క్వశ్చన్ స్టార్ట్ చేసాం, కట్ చేసి. టూ సౌండ్ వేవ్స్ of wavelengths two sound waves of wavelengths 9 and 10 meters. 9 and 10 meters produces 34 beats in 9 seconds. Find the velocity of sound. సో ఇది ఇంకో మోడల్ చేయండి. వేవ్ లెంత్స్ ఇస్తుంటారు, వెలాసిటీ ఆఫ్ సౌండ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వేవ్ లెంత్స్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం? మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఏంటి, F1 ఈజ్ అప్రాక్సిమేట్లీ డిఫరెన్స్ టు F2 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. ఇది ఒకటే తెలుస్తుంది. సో దీన్ని యూజ్ చేసి ఏం చేయాలి, వేవ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. అంటే ఫ్రీక్వెన్సీని స్లోలీ వేవ్స్ వెలాసిటీకి అండ్ వేవ్ లెన్స్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. వి నో V ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ F. సో నీకు F తెలుసు కదా, Fని యూజ్ చేద్దాం. దట్ ఈజ్ V బై లాంబ్డా 1 మైనస్ V బై లాంబ్డా 2. ఓకే, F1 ఈజ్ నథింగ్ బట్ V బై లాంబ్డా 1 V బై లాంబ్డా 2. టూ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీట్స్
పర్ సెకండ్ వచ్చేస్తుంది ఆన్సర్. నీకు వీ కదా కావాల్సింది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కడైనా ఒకటే, మనం చేసిన మీడియంలో ఒకటే మీడియంలో చేస్తున్నారు. ఒకటే మీడియంలో చేసినప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ వేవ్ లెన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ డిఫరెంట్ వేవ్ లెన్స్లో వీ కామన్ తీసామనుకోండి, 1/, వేవ్ లెంత్ మీటర్స్లోనే ఉంది, యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, 1/10 ఈజ్ ఈక్వల్స్ టు 34/9. ఎంత వస్తుంది, 10 - 1 1/9. therefore v is equals to v of ఎంత వస్తుందో ఎల్సిఎం 10 - 1/90 అవుతుంది. ఓకే, is equals to 34/9, that is 9 1s 9 10s velocity of sound. Approximate ఎంత ఉంటుంది, 330 meter per second. If medium is changes 340 350 330 300